నేను నెక్స్ట్ సారి చెప్పేది వరకు మనము ఎల్ఈడి బల్బ్స్ వచ్చినా కొనుక్కునేవాళ్ళం కాదు. ఎందుకంటే 100, 150 రూపాయలు పెట్టి ఎవడు కొంటాడనే వాళ్ళు. 250, 300 కూడా ఉండేది అనమాట అప్పుడు. ఆ తర్వాతన ప్రభుత్వం అప్పుడు ఎంత మనం 10 రూపాయలు, 20 రూపాయలు 100 క్యాండిల్, 60 క్యాండిల్ బల్బులు వాడేవాళ్ళు. ప్రభుత్వం కరెంట్ ఆదా చేయాలంటే ఎల్ఈడి బల్బులు మనతో అలవాటు చేయడానికి ఏం చేసింది, అదే కొనిచ్చింది మనందరికి. 2 బల్బులు పాత బల్బులు ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పింది. దాని ఇంపాక్ట్ అనేక మంది ఎల్ఈడీలు వాడారు. ఎల్ఈడీలు వాడాక వాడకం తగ్గింది. దాంతో దేశంలో కరెంటు ఉత్పత్తి ఖర్చు తగ్గింది. అలాగా ఒక ఇనిషియేటివ్ తీసుకోండి, సోలార్ ప్రతి ఇంటికి ఉండేటట్టు తీసుకోండి. అది బ్యాంకు లోన్, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎట్లా ఇస్తుంది కదా, రాష్ట్రమే డబ్బులు ఇచ్చి రాష్ట్రమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బ్యాంకుల నుంచి రాష్ట్రం అప్పు తీసుకుని ఆ డబ్బులు ఇచ్చి నెల నెల కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతున్నది, సోలార్కి సంబంధించినటువంటిది మన బ్యాంకుల వాళ్ళని అప్రోచ్ అయితే ఇవ్వట్లేదు సోలార్కి. అందుకనినే నిన్ననే ఈనాడు రాసింది కూడా మనం మాట్లాడుకున్నాం కదా, మనం 40 లక్షలకు పర్మిషన్ ఇస్తే 1,40,000 కూడా పూర్తి కాలేదన్నటువంటి అలాంటి స్టేజ్ వస్తుంది. అదే చైనా వాళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ఇంటి దగ్గర సోలార్ని డెవలప్ చేస్తున్నారు. చైనా సగటు లెక్క చూసుకున్నప్పుడు 1000 వాట్లు సోలార్ ప్రతి ఒక్కళ్ళు, ఒక్కొక్క పర్సన్ 1000 కిలోవాట్ ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా 400 వాట్ సోలార్ ప్యానెల్స్ ప్రతి పర్సన్ దగ్గర ఉంటుంది. 2.5 స్టాండర్డ్తో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నిపుణులు చెప్తున్నారు. అందుకే అక్కడ పవర్ ప్రాబ్లమే లేదన్నటువంటి చెప్పుకొస్తున్నారు.